వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్లో గోల్డ్ ప్రైస్ ఎంత ఉంది? గోల్డ్ వర్సెస్ సిల్వర్. నెక్స్ట్ ఏంటంటే గోల్డ్ కంటే ఎక్కువ సిల్వర్ రేట్ పెరిగిద్దని ఒక అపోహ వస్తుంది. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది రేవంత్ గారు ఉన్నారు, NISM క్రిసిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. ఒకసారి సార్తో మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. ఎస్ సార్, ఇప్పుడు గోల్డ్ రేట్ అనేది ఎంత పెరుగుతుందో మనం చూస్తున్నాం. ఇప్పుడు దాని తగ్గట్టు సిల్వర్ కాంపిటీషన్లో వస్తుందని అన్నారు. సో ఫ్యూచర్లో చాలా మంది ఏం చెప్తున్నారంటే సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి, గోల్డ్ కంటే సిల్వర్ కాస్ట్ పెరిగే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని అంటారు? సో ఫస్ట్ అసలు మనం గోల్డ్ అండ్ సిల్వర్కి ఫస్ట్ ఒక కంపారిజన్ అర్థం చేసుకుందాం. గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది, ఇంకా కూడా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అది ఎలా అనేది కూడా మనం ఫండమెంటల్ అనాలిసిస్లో కూడా చూద్దాం. ఓకే. సో బేసిక్గా గోల్డ్ అనేది మనకి ఆర్నమెంట్ పర్పస్లోనే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. బట్ రీసెంట్గా ఏం జరిగింది, సిల్వర్ వచ్చేసరికి మనకి ఇండస్ట్రియల్ మెటీరియల్గా టర్న్అవుట్ అయింది. ఈవెన్ ఇప్పుడు మనం వాడేటువంటి సిమ్ కార్డ్స్లో కూడా సిల్వర్ యూజ్ చేస్తున్నారు, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్లో సిల్వర్ యూజ్ చేస్తున్నారు, అండ్ ఈవెన్ టవర్స్లో సిల్వర్ యూజ్ చేస్తున్నారు. సో సిల్వర్ యూసేజ్ అనేది ప్రతి చోట పెరిగింది, డిఫెన్స్లో పెరిగింది, అన్ని చోట్ల అదొక ఇండస్ట్రియల్ మెటీరియల్గా మారింది. సో ఆ సిల్వర్ అనేది ఇండస్ట్రియల్ మెటీరియల్గా మారడం వల్ల దాని యొక్క కన్జంప్షన్ పెరగటం వల్ల దాని డిమాండ్ అనేది విపరీతంగా పెరుగుతూ పోతుంది. సో ఇక్కడ చాలా మంది ఏం చేస్తున్నారంటే సిల్వర్ యొక్క రేటు పెరుగుతుంది, ఇంకా ఇంకా పెరుగుద్ది అన్న ఒక ఉద్దేశంతో ఫిజికల్గా సిల్వర్ని కొని పెట్టుకుందాము అన్న ఒక ఉద్దేశంలో కూడా చాలా మంది ఉంటారు. ఒకవేళ సిల్వర్ని కనుక ఫిజికల్గా కొని పెట్టుకుంటే దానికి మించిన తప్పు ఇంకోటి ఉండదు. సిల్వర్ ఎప్పుడూ కూడా ఫిజికల్గా కొని పెట్టుకోకూడదు. ఇన్వెస్ట్మెంట్ పర్పస్. ఇంట్లో వాడుకోవడానికి దేవుడి గదిలో పెట్టుకునేవి ప్లేట్స్, గ్లాసెస్, ఇట్స్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. అది యూసేజ్ పర్పస్. అలా కాకుండా ఇన్వెస్ట్మెంట్ ఇది పెరుగుతుంది కదా అని చెప్పేసి మాత్రం సిల్వర్ని పెట్టుకుంటే మనం ఎక్స్చేంజ్ చేయాలన్నప్పుడు దానికి డిమాండ్ రాదు. సో గోల్డ్కి ఏమవుతుంది, మనలాంటి వాళ్ళమందరం వాడుతూ ఉంటాం. సో మనం ఒక షాప్కి వెళ్ళి గోల్డ్ ఎక్స్చేంజ్ చేసే ప్రయత్నం చేసినా కానీ దానికి మార్కెట్లో లైవ్ లిక్విడిటీ ఎక్కువగా ఉంటుంది. కానీ సిల్వర్కు ఉండేది ఇక్కడ ఉండే లిక్విడిటీ కాదు, ఇండస్ట్రియల్ లిక్విడిటీ. సో బేసిక్గా సిల్వర్ని తీసుకొని మీరు ఇక్కడ మీ దగ్గర పెట్టుకొని గోల్డ్ షాప్కి వెళ్ళి దాన్ని ఎక్స్చేంజ్ చేస్తారంటే అప్పుడు ఆ టైంకి డిమాండ్ లేకపోవడం వల్ల, లేకపోతే వాళ్ళు కావాలనే ప్రైసింగ్ తక్కువ చేసి చెప్పటము. బికాస్ సిల్వర్కి అంత లిక్విడ్ డిమాండ్ అనేది ఉండదు, దానికి డిమాండ్ కంపారిటివ్లీ తక్కువ. గోల్డ్కు ఉన్నంత ఫ్లో దానికి ఉండదు, దానికి ఉండే స్పీడ్ దీనికి ఉండదు. సో బేసిక్గా సిల్వర్ అనేది ఎప్పుడైనా కానీ కొంటే అటు ETFలోనో లేదా సిల్వర్ బేస్ మ్యూచువల్ ఫండ్సో ఇట్లాంటి వాటిలోనో కొనిపెట్టుకోవాలి. సిల్వర్ ఎప్పుడు కూడా ఫిజికల్గా ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కొనిపెట్టుకోకూడదు. బట్ గోల్డ్ విషయంలోకి వచ్చేసరికి మీరు వాడుకోవాలి అని ఒక క్లారిటీ ఉంది. ఆర్నమెంట్స్ కొనుక్కుంటారు. ఇప్పుడు చాలా మంది అడుగుతూ ఉంటారు గోల్డ్ కొనడానికి ఇది రైట్ టైమా అని. నా ఫస్ట్ ప్రశ్న, గోల్డ్ మీరు ఎందుకు కొనాలనుకుంటున్నారు? ఇన్వెస్ట్మెంట్ పర్పసా, కన్జంప్షన్ పర్పసా? లేదు ఇట్లా మా అమ్మాయి ఫంక్షన్ వస్తుంది, సో నేను ఇప్పుడు ఎక్కువ ఉంది కాబట్టి గోల్డ్ ప్రైస్ నేను కొనడం బెటర్ అంటారా, వెయిట్ చేయడం బెటర్ అంటారా? ఇప్పుడు అమ్మాయి ఫంక్షన్ దగ్గరకు వస్తున్నప్పుడు గోల్డ్ ప్రైస్ తగ్గినా పెరిగినా ఫంక్షన్ అయితే ఆగదు. సో ఆగని దానికోసం పైనుందా కిందుందా అనేది వెతకద్దు, అది అవసరం, ఫంక్షన్ అది. సో మీరు ఏదైతే కొనాలనుకుంటున్నారో ఆర్నమెంట్ పర్పస్లో కొనేయండి. అలా కాకుండా అదే అమ్మాయికి సంబంధించిన మ్యారేజ్ అది ఎప్పుడో ఉంది, ఒక 10 ఏళ్ళ టైం ఉంది, మ్యారేజ్ కోసం మేము గోల్డ్ కొని పెట్టుకోవాలి అని అనుకుంటున్నట్లయితే అప్పుడు ఫిజికల్గా గోల్డ్ కొనడం కంటే మనం ఆన్లైన్లో ETF ఆర్ మ్యూచువల్ ఫండ్స్లో కొనడం బెటర్. ఇప్పుడు గోల్డ్ అసలు పెరుగుద్దా పెరగదా, ఇదో పెద్ద ప్రశ్న. గోల్డ్ ఇప్పుడు పెరగటానికి కొంత స్కోప్ కనిపిస్తుంది. దానికి గల కారణం మనకి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ రావటము. సో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ సహజంగా జరిగినప్పుడు ఫ్లో టువర్డ్స్ ద కమోడిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, మనీ ఫ్లో అనేది. సో అది కొంతవరకు గోల్డ్కి మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. అండ్ దాంతోపాటుగా రీసెంట్గా మనకి ఇండియా అవ్వచ్చు, రష్యా, చైనా, ఆల్ బ్రిక్స్ నేషన్స్ ఏం చేస్తున్నాయి, బల్క్ బయింగ్ ఆఫ్ గోల్డ్ చేస్తున్నాయి. సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ రిజర్వ్ని పెంచుకొని డాలర్ డిపెండెన్సీ తగ్గించాలని ఒక ఉద్దేశం వాళ్ళకు ఉండడంతో బల్క్ బయింగ్ చేయడం మొదలుపెట్టాయి. టన్స్ ఆఫ్ గోల్డ్స్, లిటరల్గా అన్ని టన్స్ ఆఫ్ గోల్డ్స్ వాళ్ళు కొనేటప్పుడు సహజంగానే మనకి ఆ డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది. సప్లై ఈజ్ లిమిటెడ్, అక్కడ ఎంత రావాలో అంతే వస్తుంది. అదే టైంలో వీళ్ళందరూ కొనడం కూడా చేస్తున్నారు కాబట్టి డిమాండ్ బిల్డ్ అయింది. ఈ డిమాండ్ బిల్డ్ అవడంతో గోల్డ్ ఇప్పటివరకు ఇక్కడ దాకా వచ్చింది. అండ్ ఇప్పుడు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్, యూఎస్లో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అనేవి గోల్డ్ పెరగడానికి కొంత సహకరించినా కానీ ఎంతకాలం పెరుగుద్ది, ఎంత దూరం పెరుగుద్ది అనేది పెద్ద ప్రశ్నగా ఉంది. అసలు ఇప్పటిదాకా పెరిగినటువంటి గోల్డ్ ప్రైస్ నిజంగా సస్టైన్ అయ్యే ప్రైజా కాదా, ఇదో పెద్ద ప్రశ్నగా ఉంటుంది. సో ఇప్పటి వరకు సెంట్రల్ బ్యాంక్స్ యొక్క బయింగ్ జరిగింది. దాంతోపాటుగా అన్సర్టనిటీస్ అన్నీ కూడా ఉన్నాయి, మనకి టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మనకి గోల్డ్ సైడ్ మంచి మూమెంటం అని కనిపించింది. అసలు మన గోల్డ్ ఎప్పటి నుంచి పెరిగింది? 2020 కోవిడ్ ఎప్పుడైతే హిట్ అయిందో, కోవిడ్ వస్తుంది అని తెలిసిందో అప్పటి నుంచి స్లోగా పెరగడం మొదలుపెట్టింది. దానికంటే ముందు 30,000 +/- 3-4 వేల ప్రైస్లలో కొట్టుకులాడింది చాలా సంవత్సరాలు. అక్కడి నుంచి మనకు కోవిడ్ అనే అన్సర్టనిటీ ప్రపంచమంతా స్తంభించిపోతుంది అనుకున్నప్పుడు గోల్డ్ అనేది రియల్ ఎసెట్గా మారుతుంది. గోల్డ్ అనేది ఎప్పుడైనా రియల్ ఎసెట్గా ఎప్పుడు టర్న్ అవుట్ అవుతుంది అంటే
మనకి అన్సర్టనిటీస్ అనేవి మార్కెట్లో ఉన్నప్పుడు, స్టాక్ మార్కెట్ అని కాదు, రియల్ వరల్డ్ అన్సర్టనిటీస్, లేదా యుద్ధం జరుగుతుందా, ఆ తర్వాత ఏం జరిగింది, కోవిడ్ తర్వాత రష్యా ఉక్రెయిన్ వార్ వచ్చింది. రష్యా ఉక్రెయిన్ వార్ ఇంకొంచెం గోల్డ్ని పెంచింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ రిలేటెడ్ వార్ వచ్చింది, అది ఇంకొంచెం పెంచింది. తర్వాత ఇన్ బిట్వీన్ యుఎస్ బ్యాంకింగ్ క్రైసిస్ ఒకటి, సిలికాన్ వ్యాలీ బ్యాంకింగ్ క్రైసిస్ వచ్చింది, అది గోల్డ్ని ట్రిగ్గర్ చేసింది. ఇండియా పాకిస్తాన్ వార్, అది పెద్దగా రెస్పాండ్ కాలేదు ఆ టైంలో. అండ్ టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీస్ అండ్ ఎలక్షన్స్. దాదాపుగా పోయిన సంవత్సరం 2024లో 60% ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ద వరల్డ్ హ్యాస్ పార్టిసిపేటెడ్ ఇన్ ఎలక్షన్స్. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ అన్సర్టనిటీ అరౌండ్ ద వరల్డ్. ఈ అన్సర్టనిటీస్ అన్నీ ఉన్నప్పుడు సహజంగానే గోల్డ్ ప్రైస్లో మొమెంటం రావడం అనేది చాలా కామన్. సో ఇప్పుడు మనకి గోయింగ్ ఫర్దర్ నిజంగానే సెంట్రల్ బ్యాంక్స్ ఇంకా గోల్డ్ని బయింగ్ చేస్తాయా, ఇది ఎవ్వరు చెప్పలేని సమాధానం. సరే, దానికంటూ ఒక అనాలిసిస్ మనం అనుకోవాలి అని అంటే, గతంలో యూఎస్తో ఉన్నటువంటి, గతం ఏంటి ఇప్పుడు కూడా ప్రస్తుతంగా యూఎస్తో ఉన్నటువంటి సంబంధాలు పెద్దగా మెరుగుగా లేకపోవడంతో డాలర్ డిపెండెన్సీని తగ్గించుకోవాలి అన్న ఒక ఉద్దేశంతో గోల్డ్ బేస్డ్ కరెన్సీని బ్రిక్స్ నేషనే తయారు చేయాలనుకుంది. గోల్డ్ బ్యాక్డ్ కరెన్సీ అని అంటారు. అంటే గోల్డ్ని ఎసెట్ కింద పెట్టుకొని ఒక కరెన్సీ తయారు చేద్దాం, బ్రిక్స్ కరెన్సీని. సో దాంట్లో ఎక్స్చేంజ్ చేద్దాము. సో మన రూపీ వాల్యూ డిప్రిషియేట్, రూపీ ఆర్ లోకల్ కరెన్సీ ఎనీ కంట్రీ, అవి డిప్రిషియేట్ కాకుండా, డాలర్ బలపడకుండా మనం స్టేబుల్గా ఉంటామన్న ఒక ఉద్దేశంతో ఇవన్నీ చేశాం. సో ఇది కనుక అలానే మూమెంట్ కనుక ముందుకు వెళ్ళింది అని అంటే డెఫినెట్గా గోల్డ్ బయింగ్ వాళ్ళు కంటిన్యూ చేస్తారు. లేదు ఈ లోపల వాళ్ళందరి మధ్యలో కనుక కొంత సఖ్యత, యూఎస్ తోటి బ్రిక్స్ నేషన్స్కి మధ్యలో సఖ్యత ఏర్పడింది అని అంటే మాత్రం అప్పుడు గోల్డ్లో కొంత డిమాండ్ తగ్గే అవకాశాలు ఎక్కువగానే కనపడుతున్నాయి. అండ్ రెండో అంశం ఏంటి, నిజంగానే ఇంతకుముందు ఉన్నంత డిమాండ్ రీటైలర్స్ చేయగలుగుతారా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 30,000 ఉన్నప్పుడు ₹1,00,000 పెడితే దాదాపుగా 30 గ్రాములు వచ్చేసేది. ఇప్పుడు అదే ₹1,00,000 పెడితే 10 గ్రాములు కూడా రావట్లే. అవును. సో ఇప్పుడు నిజంగానే అందరూ కొనే పరిస్థితిలో ఉన్నారు, ఎఫోర్డ్ చేయగలుగుతారా? 2020 సంవత్సరం నుంచి 2025 వరకు గోల్డ్ రేట్లు పెరిగినాయి, ఇళ్ల రేట్లు పెరిగినాయి, రెంట్లు పెరిగినాయి, ఖర్చులు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి, కానీ జనాల జీతాలు మాత్రం పెరగలేదు. అవును. ఈ జీతాలు పెరగకుండా ఎంత ఎఫర్ట్ చేస్తారు? సార్, ఇంకోటి ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్లో మీరు గోల్డ్ అనేది ఫిజికల్గా కన్జ్యూమ్ చేయడానికి కానీ ఇన్వెస్ట్మెంట్ కూడా మీరు సెట్ చేశారు. అదే సిల్వర్ అయితే కన్జ్యూమ్ చేయడానికి అయితే ఇప్పుడు మళ్ళీ రీసేల్ అయితే మీకు అంత రాదు. అదే మనం ఏదైనా సిల్వర్లో ఏదైనా స్టాక్స్ కానీ అలా తీసుకొని ఉంచుకున్నట్లయితే దాన్ని ఫ్యూచర్లో ఒక ఇన్వెస్ట్మెంట్ మోడల్లో చూసుకున్నట్లయితే ఫ్యూచర్లో మనకి ఒక 10 years తర్వాత ఏమన్నా మళ్ళీ మంచి రిటర్న్స్ రావచ్చు అంటారా దాన్ని కంపేర్ టు గోల్డ్? ఇప్పుడు సిల్వర్ కానీ గోల్డ్ కానివ్వండి, మనం స్టాక్ మార్కెట్లో కొనేటప్పుడు బిలియన్ మార్కెట్లో కానీ ఫ్యూచర్స్లో కానీ దాన్ని ఈటీఎఫ్ కింద కన్వర్ట్ చేసి పెడతారు. ఈటీఎఫ్ అంటే ఏముంది? ఈటీఎఫ్ ఇస్ వెరీ సింపుల్ కాన్సెప్ట్, బ్రేకింగ్ డౌన్ ద ఎగ్జిస్టింగ్ ఎసెట్ వాల్యూ. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎసెట్ వాల్యూ చాలా పెద్దగా ఉంటుంది, దాన్ని ముక్కలు చేసేసి ఈటీఎఫ్ రూపంలో కొంటాం. అక్కడ సిల్వర్ ఎంత మూవ్ అవుతుంది, ఇక్కడ ఈటీఎఫ్ కూడా అంతే మూవ్ అవుతుంది. సిల్వర్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్ కానీ ఈటీఎఫ్ కూడా అంతే మూవ్ అవుతుంది, తేడా ఏం లేదు అందులో. సో బేసిక్గా మనం ఫిజికల్గా కొన్నప్పుడు అడిషనల్గా జీఎస్టీ కట్టాల్సి వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ముందు జీఎస్టీ ఎందుకు కట్టాలి? 3%. అమ్మినప్పుడు కావాలంటే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాలి. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎక్కడైనా కట్టాలి కదా అంటారు, అప్పుడైనా కట్టాలి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. ఎప్పుడైనా ట్యాక్స్ కట్టాల్సిందే, ట్యాక్స్ కెనాట్ బి అవాయిడెడ్. సో కట్టాల్సిందేదో కట్టేసుకొని శుభ్రంగా దాన్ని అక్కడితో వదిలిచేసుకుంటే అయిపోతుంది. అండ్ మళ్ళీ ఎక్స్ట్రా జీఎస్టీ. రెండోది ఏంటి ప్రాబ్లము, మీరు కొన్న దగ్గర నుంచి మళ్ళీ దాన్ని ఎక్కడ పెడతారు? ఇంట్లో పెట్టాలంటే భయం, బ్యాంకులో పెట్టాలి అన్న ఒక భయమే. ఇప్పుడు బ్యాంక్ రాకను దొంగతనం జరిగితే బ్యాంక్ వాడు బాధ్యత తీసుకుంటాడా? లేదు. వాడు ఇస్తే 2 లక్షలు 3 లక్షలు ఇస్తాడు, అందులో ₹1,00,000 గోల్డ్ ఉన్నాయండి, ఆయనకు సంబంధం లేదు. 2 లక్షలు 3 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తాడు అంతే. మరి ఎక్కడ పెట్టుకుంటారు గోల్డ్ని? సో ఈ రిస్క్ అంతా లేకుండా వాడుకునే అంత అవసరం మేరకు మీరు ఫంక్షన్స్కి వాటికి వాడే అంత అవసరం మేరకు గోల్డ్ ఫిజికల్గా కొనుక్కొని మిగతాది ఆన్లైన్లో కొనవచ్చు. సిల్వర్ ఆర్ గోల్డ్ ఎనీథింగ్, ఏదైనా మీరు ఆన్లైన్లో కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను, స్టాక్ అన్న పేరు చెప్పారు గుర్తొచ్చింది. మనం గోల్డ్ అండ్ సిల్వర్ని బాగా కొంటున్నాం. గోల్డ్ అండ్ సిల్వర్ మైనింగ్ చేసే కంపెనీస్ ఎవరైనా చూసారా? బేసిక్ ఇండియాలో లేవు. యూఎస్లో కానీ ఇట్లాంటి వాటి చోట కొన్ని చోట్ల లిస్ట్ అయి ఉంటుంది. ఈ మధ్య అక్కడెక్కడ ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయి కాబట్టి మన గ్లోబల్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడానికి అట్లాంటి కంపెనీస్ని ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్ చేస్తే గోల్డ్ రేట్ పెరుగుతుందంటే వీళ్ళకి ప్రాఫిట్స్ రావా? డిమాండ్ పెరుగుతుందంటే వీళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి కదా. సో ఇట్లాంటి వాటిల్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు గోల్డ్ అంటే గోల్డ్లోనే కొనాల్సిన అవసరం ఏం లేదు. గోల్డ్ మైనింగ్ కంపెనీస్, గోల్డ్ ఎక్కువ పెరుగుద్దా, గోల్డ్ మైనింగ్ కంపెనీ ఎక్కువ పెరుగుద్దా? వ్యాపారస్తుడు ఎక్కువ బాగుపడతాడు ఎప్పుడైనా కానీ. మరి ఆ వ్యాపారస్తుడు మీద పెట్టుబడి పెడితే ఇంకా బెటర్ ప్రాఫిట్స్ వస్తాయి కదా. సో కాకపోతే ఏంటంటే మనకి డైరెక్ట్గా గోల్డ్ కొన్నంత సాటిస్ఫాక్షన్ మైనింగ్ కంపెనీ కొంటే ఉండదు, అదొక ఎమోషనల్ డెసిషన్. కాబట్టి సరే, ఒకవేళ ఆ మెచ్యూరిటీ ఉంది అని అంటే మాత్రం గోల్డ్ మైనింగ్ కంపెనీస్నైనా కొనొచ్చు. లేదా మెచ్యూరిటీ అనకూడదు, ఆ ధైర్యం నాకు లేదు అని అనుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కున్నా కానీ ఇట్ విల్ వర్క్ ఇట్ అవుట్. గోల్డ్ అండ్ సిల్వర్ ఎప్పటికైనా పెరగాల్సిందే. కానీ నాకు ఇంకా మైండ్లో ఇంకో ప్రశ్న కూడా ఉంది. ఇప్పుడు మనకి డైమండ్స్లో ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ వచ్చాయి. వాట్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు ద గోల్డ్ అండ్ ఐ డోంట్ నో. డైమండ్ అట్లా వస్తుందని మనకు తెలియదు. బట్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ గోల్డ్ కూడా అట్లా ల్యాబ్ గ్రౌండ్ వస్తాయి అనేది ఒక పెద్ద ప్రశ్న ఉంది.
కెమికల్ కాంపోజిషన్స్ తోటి తయారైతే అది, అప్పుడు దాని పరిస్థితి ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఐ డోంట్ నో అదేం జరుగుద్దో. ఇప్పుడు కొత్త క్వశ్చన్ రేస్ చేశారు మీరు. అదొక అనుమానం వచ్చింది నాకు రీసెంట్గా. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. మోస్ట్